యువతను దేశభక్తి భావంతో ముందుండి నడిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తుని పాయకరావుపేట జై హింద్ యూత్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని జై హింద్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు. స్థానిక గణపతి నగర్ నుండి గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా జాతీయ జెండాలు చేతపట్టి జాతీయ స్ఫూర్తి నింపుతూ సమాఖ్య నినాదాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి అనాథలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో చిట్టమూరు పండుబాయ్, అట్టి వినోద్ కుమార్, బాబే, కోనె వినోద్, కరి అజయ్ రెడ్డి, కీర్తి విజయ్, నాగమ్మణి వర్మ, రాజేష్, బాలు, కబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 79 ఇండిపెండెన్స్ సందర్భంగా తుని పాయకరావుపేట యూత్ మొత్తం అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యి ఈ రోజు ఈ డొనేషన్ కార్యక్రమాలు, ర్యాలీలు ఇవన్నీ కూడా చేసాం. దీనికి కారణమైన పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రెస్కి చాలా థ్యాంక్స్. ఈ డొనేషన్లో మేము ఫుడ్ అది డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. బయట ఓవర్ ఇన్ నీడ్ మేము వాళ్ళకి దుప్పట్లు, ఫుడ్ అన్నీ ఇస్తాం. దీనికి కారణం ప్రతి ఒక్కరు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికి కారణమే. అందుకు కారణమైన వాళ్ళ తల్లిదండ్రులకి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలాగే ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా థ్యాంక్స్. మీడియాకి థ్యాంక్స్. ప్రతి ఒక్కరు దేశభక్తి కోసం ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరు తీసుకుని సినిమా హీరోలు వీళ్ళు వాళ్ళ గురించి సెలబ్రేట్ చేయడం కాదు, దేశ ఇండిపెండెన్స్ కూడా సెలబ్రేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో అందరికీ తెలియాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మాట్లాడతారా? అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దాదాపు మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. మన సంవత్సరాల వేలలో లెక్క పెట్టుకోవడం కాదు, మన దేశం కోసం మన పూర్వీకులు, మన స్వతంత్ర సమయంలో ప్రాణాలు అర్పించారు, ఎన్నో త్యాగాలు చేశారు. మనం వాళ్ళకి ఒక రోజంటూ కేటాయించి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, అందరిలోనే రావాల్సింది ఏంటంటే, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు చేసుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది ఒక మన స్వాతంత్ర దినోత్సవం ఒకటే. ఇది ఎవరు కూడా హెచ్చుతగ్గులు లేకుండా అందరూ చేసుకునే పండుగ. దీన్ని ఏంటంటే మనం ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తప్ప ఏదో చేస్తాం, ఒక అభిమానులకు ఏదో కార్యక్రమాలు చేస్తాం అదన్నట్టు కాదు. అందరూ చేసుకునే పండుగ కాబట్టి దీనికి మనం అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా, ప్రతి ఒక్కరికి మన యొక్క భారతదేశ సంస్కృతులు అన్నీ తెలిసేలాగా, పెంపొందించేలాగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మన భావితరం జరుగుతుంటూ మన త్యాగాన్ని, మన గురించి ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనకు దొరికింది. అదే కాకుండా మనం ఎంతో మేము దీన్ని యూనిటీతోనే అవేర్నెస్ ప్రకటిద్దాం అని చెప్పి ఈ 300 మంది మేము ర్యాలీ చేస్తూ మేము అనేక మందికి ఫుడ్ పెడుతూ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము చేస్తాం, ప్లాన్ చేస్తాం. అదే కాకుండా ఈరోజు మనం పాటలతోని, జెండాలతోని కాకుండా ఒక యూనిటీతోని, తర్వాత మన దేశభక్తిని అందరికీ చెబుతూ మేము దీన్ని ఎంతో మందికి అలాగే అందరూ ముందుకు వచ్చి దీన్ని చేయాలని చెప్పి ఈ స్వతంత్రాన్ని మేము ఎక్కడ ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ మేము కృతజ్ఞత ఉన్నాం. పోలీసు వారికి, మీడియా మిత్రులకి అందరికీ మేము రుణపడి ఉన్నాం. చాలా థ్యాంక్స్. జై హింద్. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. 1947 ఆగస్టు 15 బ్రిటిష్ ప్రభుత్వం మన దేశం నుంచి పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి మన దేశ పోరాట యోధులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ పోరాట యోధుల సమస్ఫూర్తి సందర్భంగా ఈరోజు మనం ఆగస్టు 15 స్వాతంత్రం జరుపుకుంటున్నాం. అలాగే మన దేశంలో కులాలు, మతాలు అన్నీ కలిసి ఈ పండుగ వాతావరణం చాలా రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు అలాగే మన యువకులందరూ కలిసి భారీగా ర్యాలీ జరిపి గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, పలహారాలు పంచిపెట్టి రోడ్ సైడ్ ఉన్న ప్రజలకు అందరికీ అన్నదానం జరిపి యువతంత్ర ప్రోత్సహించడం జరుగుతుంది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి యువతకి పేరు ధన్యవాదాలు జరుపుకుంటాం. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో